అటెన్షన్, పదవి, అధికారం ఈ రెండు అనుభవిస్తున్న వాళ్ళు ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం పక్కన పెట్టుండే కనీసం ప్రశ్న వినడానికి కూడా వాళ్ళకు ఓపిక ఉండదు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ అతీతులు. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర. ఈ చరిత్రలో ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ఒక మైలురాయి. ఎందుకంటున్నానంటే ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో పోరాటాలు జరగలేదని కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్నంతగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే కాజ్ కోసం ఇంత బలంగా జరిగిన దాఖలాలు మనకు కనపడవు. ఈ మూమెంట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇది కామన్ మ్యాన్ ఉద్యమం. కామన్ మ్యాన్ రోడ్డు మీదకి వచ్చి రండి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటున్నారు. నువ్వు సేవకుడివి, నాయకుడివి కాదు అని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి వ్యవస్థ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయ వ్యవస్థ కావచ్చు, మీడియా కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన టైం ఇది. మాకు పవర్ ఉంది, మా దగ్గర డబ్బులున్నాయి, మేము ఏమైనా చేయగలము అనుకుంటే సాధ్యపడదు. ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు చెప్పాలి. సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాజకీయ నాయకులు అంటే నాయకులు కాదు, సేవకులు, ప్రజాసేవకులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విద్యా వ్యవస్థ కోసం పోరాడుతున్నప్పుడు, హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, అణిచివేతని ఎదురిస్తున్నప్పుడు, అకౌంటబిలిటీ కోసం పోరాడుతున్నప్పుడు అందరినీ కలిపిన ఒక్కటే నినాదం, జై భీమ్. యువత కళ్ళు తెరవాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, వీళ్ళకెందుకు రాజకీయాలు, వాళ్ళకెందుకు రాజకీయాలు, మనకెందుకు రాజకీయాలు, మన పని మనం చేసుకుంటే సరిపోదా అనుకుంటారు. ఈ మెంటాలిటీ కరెక్ట్ కాదు. మన జీవితంలో రాజకీయం అనేది ఒక భాగం. దాన్ని మన జీవితాల నుంచి వేరు చేయడం సాధ్యపడని పని. పొలిటికల్ డెసిషన్స్ అనేవి మన జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ పొలిటికల్ అవేర్నెస్తో ఉండడమే కాదు, పొలిటికల్ యాక్టివిజంను కూడా పెంచుకోవాలి. ఈ దేశం దోపిడీదారులైన, దగాకోరులైన రాజకీయ నాయకులతో మాత్రమే కాదు, మనది. అన్యాయాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి. హక్కులని కాల రాస్తున్నప్పుడు నిలబడి సాధించుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే జరుగుతున్న ఉద్యమాన్ని సీరియస్గా తీసుకొని అన్ని డిమాండ్లని పరిష్కరించాలి. ఎందుకంటే అలా కాదని ముందుకెళ్తే అక్కడ అంటుకున్నది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్.